మళ్ళీ క్రెడిట్ కార్డుకు 1.5% తీసుకుంటాడు ఎక్స్ట్రా. తీసుకోలేదా? రికార్డు ఉంది. ఒక్క నిమిషం ఇప్పుడే రికార్డు ఇప్పుడే పెడతా. ఒక్క నిమిషం ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం అండి. ఎందుకు మీరు అది చేస్తున్నారు? క్రెడిట్ కార్డు గురించి వినండి ఒక్కరికి ఇది అయిపోయినా మీరు మాట్లాడండి. ఎవరికి ఫోన్ చేసినావు? వీళ్ళే ఫోన్ చేసారు. ఎప్పుడైతే వాళ్ళకి ఒకరు అడ్మిట్ తీసుకున్నా ముందరే మాట్లాడి క్లియర్ గా 1.5% క్రెడిట్ కార్డు కట్టేది. అంటే ఇలా మిస్టేక్ అంటే ప్రతి దాంట్లో కూడా ఈ మిస్టేక్ జరుగుతా ఉంది. బాధితులు చాలా స్పష్టంగా ఇక్కడ బాధితులు కట్టారా? ఒక నిమిషం ఆగు. సునీత చెప్పేది 1.5% పేయింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్. నో మొన్న వచ్చినప్పుడు అదే 1.5% ఇవాళ కూడా మీరు మీరు మొన్న చెప్పిన దానికి మా దగ్గర సాక్ష్యం లేదని మేము కావాలని ఫోన్ చేస్తే మీ రిసెప్షనిస్ట్ చెప్పినట్టు అంశం అది. ఏం పిచ్చోళ్ళం కాదు ఇక్కడ మాట్లాడడానికి. ప్రతి దానికి సాక్ష్యం ఉండాలనే ఇప్పుడు మాట్లాడింది కూడా. ఒకసారి 1.5 రాసిన మాట నోటీస్ గుట్లు తిరమరైతే నాకు సంబంధం లేదు. ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి క్లారిటీగా ఉండాలండి. పేషెంట్ ప్రతి పేషెంట్ వస్తే మీరు సర్జరీ అంటే ఇది అన్యాయం. ఇప్పుడు అదేమి గుండెకి సంబంధించిన వ్యాధి కాదు, లేకపోతే ఆయన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి కాలేయం ఖరాబ్ అయ్యి రేపే చచ్చిపోతాడు, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతానని కాదు కదా. ఫస్ట్ మీరు సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిలింగ్ ఇవ్వండి పేషెంట్ కి. అందుకనే అయ్యా నేను ప్రతి వాడు కూడా ఫోర్త్ స్టేజ్ లో భయపడితే చచ్చిపోతాడు. 4 లక్షలు లేకపోతే వాడు ఎకరా అమ్మి లేవాలి. వాడు చచ్చిపోతాడు. ఒక్క నిమిషం తినండి. ఒక్క నిమిషం వినండి, ఇది దయచేసి వినండి. వినండి నేను బ్యాక్ ఎట్లా వెళ్ళాలా? ఫస్ట్ థర్డ్ స్టేజ్ తర్వాత అది ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉండండి అన్న, దయచేసి మాట్లాడకండి. ఒక్క నిమిషం. ప్లీజ్ సైలెన్స్. స్పైడర్ వెయిన్స్ అంటారు వీటిని. ఈ వెరికోస్ వెయిన్స్. కాలు వాపన వస్తుంది, కలర్ మారుతుంది, చర్మం మెత్తపడిపోయి పుండు పడుతుంది. ఈ పుండు కాస్త పెద్దగా అయిపోయి పురుగులు చీము రక్తం అంతా వస్తుంది. మీరున్న స్టేజ్ ఇది. వెరికోస్ వెయిన్స్ లో ఉన్నారు. థర్డ్ స్టేజ్. సో మళ్ళీ సింటమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖర్చు పెరుగుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, సక్సెస్ రేట్ తగ్గుతుంది. లేజర్ టెక్నిక్ చేసుకోవాలి. లేజర్ అంటే కుట్లు పోతాయి, చిన్న హోల్ పెట్టి ఇస్తాము. 1 అవర్ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చారంటే మీకు అలా పంపించేస్తాము. చేసేటప్పుడు మొత్తం మందు కాళ్ళకే ఇస్తాము, నడుపుకి. చేసిన తర్వాత మోకాళ్ళ కింద నుంచి కట్టు కడతాము. ఆ కట్టు 10 డేస్ ఉంచుకోవాలి. మేమే కడతాము, 10 డేస్ వదలంటూ మేమే తెస్తాము. చాలా ఈజీ ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కాలంతా నీట్గా
తీయం లోపలే కరిగిస్తాను. తొడ భాగంలో కానీ అరిగాల భాగంలో కానీ చిన్న ఒకటి పెట్టి పై నుంచి రేజర్ పై పంపించి 120 డిగ్రీలో వేడి చేసి దీన్ని మొత్తం కరిగించుకుంటూ బయటకు వచ్చేస్తాను. అది లోపలనే ఉంటుంది. లోపల ఉండి గట్టిగా అయిపోయి దగ్గరకు వచ్చి గట్టిగా పౌడర్ లాగా మెత్త అయిపోతుంది. లోపల లేజర్ ట్రీట్మెంట్ ఖర్చు వచ్చి 1,60,000 అవుతుంది సార్. ఒక లెక్క 2 కాడని. క్లాక్స్ ఉంది అక్కడక్కడ సన్న నరాలు గ్రీన్ కనబడుతున్నాయి చూడండి, వాటిని కూడా ఇంజక్షన్తో తీసేస్తాను. దాపు 50,000 ఎక్కువ అవుతుంది. సో 2 కలిపి 2,10,000 అవుతుంది. రక్త పరీక్షలు కట్టు మందులు మీవే మొత్తం వచ్చి మీకు 2,40,000 అవుతుంది. ప్యాకేజ్ 2,40,000 2,40,000. ఓకే తగ్గిస్తాను. అంటే మామూలుగా ఎంత ప్యాకేజ్ ఇస్తారో నాకు ఒకటే కాలం ఉందా 2 కాళ్ళకు ఉందా? 2 కాళ్ళకు ఉంది. 2 కాళ్ళకు చెప్పింది మీకు ఆపరేషన్ చెప్పింది 2 కాళ్ళకు. మేడం ఈ కాలుకి తక్కువ ఉంది. 2 చేయించుకోవాలి. ఓకే 2 రూపాయలు ఉంది. సో 2,10,000 వరకు చేయొచ్చు లాస్ట్. అన్నీ చెప్తున్నాను. బ్లడ్ టెస్ట్లు కట్టు మెడిసిన్స్ అన్ని కలిపి చెప్పారు. ఆ రోజు ఖర్చు 2,10,000 30,000 తక్కువ. సార్ సారీ చేస్తారు సార్. సార్ కూడా చెప్తారు. ప్లాన్ చేసుకుని నాకు గ్రేడ్ 4 లెవెల్ ఇదే కదా సార్.